హాయ్ నమస్తే. జయశంకర్ జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ బొమ్మనవాడకు, అది బొమ్మనవాడ సమీపంలో దగ్గరలో ఉంటుంది. ఇది ఆదివారంపేట వెళ్ళే రూటు. అది ఏ దుస్థితిలో ఉందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ దుస్థితిలో ఉందో మీరు చూస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా దీన్ని పునరామించలేదు. అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనేది మనకు తెలియాల్సి ఉంది. కావున ఈ స్కూల్ ఇలా ఉండడానికి స్థానికంగా అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఉన్న జనాలకు కూడా అర్థం కావట్లేదట. స్థానికంగా ఉన్న ప్రజలు మనకి ఏం చెప్తున్నారంటే, ఇది పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా పిల్లలు ఇలా చదువు నేర్చుకునే భాగ్యం లేదని చెప్తున్నారు. పక్కపొంటి రెంట్ తీసుకొని చెప్తున్నారట. కాబట్టి దీని మీద ఉన్న అధికారులు వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్లు కానీ, స్థానికంగా ఉన్న మంత్రి గారు కానీ దీని మీద వెంటనే స్పందించి తొందరగా దీని కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదే వేడుకుంటున్నారు. అదే విధంగా కాటరం టీవీ కూడా అదే చెప్తుంది. ఇది తెలంగాణలో విద్యా వైద్యం అనేది ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల విద్య విషయంలో మాత్రం ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చూసుకోవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము తెలియపరుచుతున్నాం. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చాలా తొందరగా చేసి పిల్లలకు అందించాలని కాటరం టీవీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.